హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పైకైన నెక్ని ఏ విధంగా డీప్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి నేనే స్టిచ్చింగ్ చేశానండి. కానీ కొంచెం నెక్ అయితే పైకి అయింది, జస్ట్ హాఫ్ ఇంచి. చూసారు కదా, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ది సైజు బ్లౌజు, అది స్టిచ్చింగ్ చేసినది. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి అయితే కొంచెం మనకి పైకి అయింది నెక్. చుట్టూ కూడా పొడవు హాఫ్ ఇంచ్ అయింది, వెడల్పు కూడా హాఫ్ ఇంచ్ లోపలికే ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, కాబట్టి హాఫ్ ఇంచ్ పైకైనా కూడా మనకి ఆ డిఫరెన్స్ అనేది అయితే కనిపిస్తుంది. బ్లౌజ్లో మనం హాఫ్ ఇంచ్ అయినా కూడా అది చాలా డిఫరెంట్గానే అనిపిస్తుంది, ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఇది నెక్ డీప్ చేస్తున్నాను మళ్ళీ నేను. అలానే ఎవరికన్నా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు చూస్తారు కదా అని వీడియో కూడా షూట్ చేస్తున్నాను. చూడండి, 5 మినిట్స్లో అయిపోతుంది. దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను నేను. చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము డీప్ చేయాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, దీన్ని రివర్స్ చేసి షోల్డర్స్ మనం జాయిన్ చేసాం కదా, అక్కడ షోల్డర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ సైడ్కి 2 సైడ్స్ కూడా ఆ షోల్డర్ ఈ షోల్డర్ కొంచెం ఒక హాఫ్ వరకు ఓపెన్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఓపెన్ చేసేసి ఈ విధంగా అట్లా కొంచెం చేస్తే సరిపోతుంది, ఒక 1 ఇంచ్. ఈ విధంగా ఓపెన్ చేసి 2 ఈక్వల్గా పెట్టుకొని నెక్ కూడా మొత్తం టోటల్గా మనకి ఈక్వల్గా ఉండాలి, పైనుంచి కింది వరకు. ఇప్పుడు మనకి హాఫ్ ఇంచే కదా తక్కువ ఉండేది, కాబట్టి హాఫ్ ఇంచ్ నేను మార్క్ అయితే వేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా కట్ చేసేటప్పుడు మార్కింగ్ అయితే కంపల్సరీ అండి. మార్కింగ్ లేకపోతే మాత్రం మనం నార్మల్గా కట్ చేస్తాము ఇంతే కదా అని, కానీ డిఫరెన్స్ అయితే వస్తుంది. కాబట్టి కొంచెం టైం అంతే, మార్కింగ్ అయితే కంపల్సరీ వేసుకోండి. అప్పుడే మనం కొంచెం కట్ చేసినా కూడా అక్కడ నీట్గానే ఉంటుంది. ఈ విధంగా మొత్తం హాఫ్ ఇంచ్ కట్ చేయాలి. పైన షోల్డర్ దగ్గర మాత్రం మనం ఏం కట్ చేయొద్దు, అలానే ఉంచాలి. ఎందుకంటే మళ్ళీ షోల్డర్ వేసినప్పుడు ఫ్రంట్ నెక్ ఒకలా బ్యాక్ నెక్ ఒకలా ఉంటుంది కదా. చూసారు కదా, కొంచెం కట్ చేశాను. దీనికన్నా కొంచెం కిందికే పెట్టాలని కొంచెం ఎక్కువైనా కట్ చేశాను నేను. నెక్ వేసాలకు దానికన్నా కొంచెం ఒక పావించి కిందకు వస్తుంది. అక్కడ షోల్డర్ దగ్గర అయితే నేను అలానే ఉంచుకున్నాను. చూసారు కదా, ఎందుకంటే మనకి షోల్డర్ వేసేటప్పుడు అయితే తేడా అనిపించద్దు బ్లౌజు. ఇప్పుడు మనం నెక్ వేస్తాం కదా, క్రాస్ పీస్, రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీసే తీసుకుంటాం. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని కొంచెం అటు ఇటు మ్యాచ్ అయిన క్లాత్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయేసరికి ఆ క్లాత్ అయిపోయి ఉంటుంది కదా. ఒకవేళ ఎగ్జాక్ట్లీ ఉంటే ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా హెమ్మింగ్ చేసేసరికి. ఈ విధంగా క్రాస్ పీస్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో చుట్టూ నెక్ చుట్టూ కూడా కుట్టేద్దాం. ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే అండి, ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ ఒకటే కదా డీప్ తగ్గింది, కాబట్టి ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నార్మల్గా మనం నెక్ ఎలా వేస్తామో అలానే వేసేస్తే అయిపోతుంది. షోల్డర్ నుంచి అటు షోల్డర్ వరకు, అందుకే మనం షోల్డర్ ఓపెన్ చేస్తాము. ఇప్పుడు మొత్తం టక్స్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒకటి మిడిల్లో నార్మల్గా నెక్ వేయడం అంతేనండి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్గా మనం నెక్ని అయితే డీప్ చేసుకోవచ్చు ఈజీగా. కానీ డీప్ అయిన నెక్ని మాత్రం మనమైతే తగ్గలేము. కాబట్టి ఎప్పుడైనా కూడా కొంచెం పైకున్నా పర్లేదు, కానీ డీప్ అయితే మాత్రం కావద్దు. కటింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేసుకోండి. బై మిస్టేక్ అనేది కామన్ ఎవరికైనా కూడా, కానీ మనము ఆల్టర్నేషన్ అనేది చేయగలగాలి. ఒకవేళ మిస్టేక్ అయినా కూడా ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం షోల్డర్ ఓపెన్ చేసాం కదా, షోల్డర్ జాయిన్ చేద్దాం. నెక్ వేసాం కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ ఆ నెక్ అనేది నెక్ పీస్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ అయితే జాయిన్ చేసుకున్నాం. ఇంతేనండి, చాలా ఈజీగా బ్లౌజ్ నెక్ అయితే డీప్ చేయొచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు మెయిన్ అసలు క్లాత్ అనేది కదలకుండా ఈక్వల్గా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని లోపలికి పెట్టుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది, మనకి నీట్గా వస్తుంది.
చూడండి ఇప్పుడైతే ఈక్వల్గా వచ్చింది కదా సైజ్ బ్లౌజ్కి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.